కాళ్ళు ఇలా ఇలా అనుకోమని. క్లైమేట్ అయితే పీక్స్. ఇండియాలోనే గురక పెడతారు అనుకున్నా కానీ ఇక్కడ ఫ్రాన్స్ వాళ్ళు కూడా గురక పెడుతున్నారండో. మీరు ఆ సౌండ్ వింటారా? మీకు నేను మైక్ పెట్టగానే ఆపేసాను. కానీ బస్ జర్నీ ఇంతసేపు అంటే చాలా కష్టం. అప్పుడప్పుడు ఇట్లాంటి అడ్వెంచర్స్ కూడా చేయాలి కదా, ప్రతిసారి ఫ్లైట్లో వెళ్ళిపోతాయి. ఈ వర్షంలో వేడి వేడి బజ్జీలు ఉంటే ఎంత బాగుంటాయి. ఇక్కడ వేడి వేడి బజ్జీలు కాదు కదా, కానీ ఏమన్నా ఇండియాలో ఉంటే స్నాక్స్ బాగా తినచ్చు. దిగేశాను అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక వెహికల్ తీసుకొని వెళ్ళాలన్నమాట. అయితే నేను ఎక్కడికి వచ్చానంటే షమోనీకి వచ్చాను. సో దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాన్స్ లో అమ్మాయి గారు. గైస్, మేము ఇప్పుడు స్టే చేయాలనుకుంటున్న ప్లేస్ కూడా ఎట్లా అంటే రివర్ పక్కనే అనమాట. రివర్లో వాటర్ కూడా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, మంచు కొండలు కరుగుతాయి ఈ సమ్మర్లో అని చెప్పేసి, ఆ కరిగి వస్తున్న నీళ్ళల్లో ఆ కరిగి ఆ గడ్డలంతా కరిగి వస్తున్నాయి కదా, ఆ వాటరే అనమాట ఆ రివర్లో ఫ్లో అయ్యేది. అండ్ ఆ కలర్ కూడా ఎంత బాగుంటుందో. సో నేను మీకు అది కూడా చూపిస్తాను. సో గైస్, ఇందాక చూపించాను కదా పైన అంతా మంచు, అదంతా సమ్మర్లో కరుగుతుంది, అది వాటర్ ఫామ్లో అయ్యి కిందకు వస్తాయి అని చెప్పేసి. సో అలా కరిగి వచ్చిన నీళ్ళే అనమాట ఇవి. సో ఎస్, ఇప్పుడైతే మేము ఉండబోతున్నది దీంట్లోనే అనమాట. సో లెట్స్ గో ఇన్సైడ్. సో ఎస్, ఫైనల్లీ అయితే రూమ్కి అయితే 1 అవర్ ముందే రీచ్ అయ్యామండి. కానీ ఏంటంటే నేను కీ కనుక్కోలేకపోయాను. ఇక్కడ ఇలా నెంబర్స్ ఉన్నాయన్నమాట, D101 అట్లా అంతా ఉన్నాయి. 101 అన్న నెంబర్తో 4 లెటర్స్ ఉంటాయి. ఎలా కనుక్కోవాలి ఏ రూమా అని చెప్పేసి. సో ఫైనల్లీ ఇక్కడైతే ఇలా ఉంటుంది లాక్ సిస్టమ్ అంతా కూడా. వాళ్ళు ఒక కోడ్ ఎంటర్ చేయమంటారు, అది ఎంటర్ చేసిన తర్వాత మన కీ ఉంటుంది. సో ఫైనల్లీ అయితే రూమ్ కీస్ ఓపెన్ చేయగలిగాను. రూమ్ ఎలా ఉందో చూద్దురు రండి. వెల్కమ్ బ్యాక్ టు షమోనీ హోమ్ టూర్. సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ ఉంది. అండ్ ఈ సెక్షన్ అంతా వచ్చేసి పిల్లోస్, బ్లాంకెట్స్ అవంతా ఇచ్చారు ఇక్కడంతా. అండ్ కొంచెం లోపలికి రాగానే వావ్, బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే అదిరిపోయాయండి. సో ఇవన్నీ కూడా ఇక్కడ వ్యూస్ అనమాట. సో రేపు మనం ఇవన్నీ చూడ్డానికి వెళ్దాం. అండ్ ఒక బుచ్చి కిచెన్, చాలా బాగుంది కిచెన్ అయితే, చాలా చిన్నది క్యూట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి లివింగ్ ఏరియా కమ్ బెడ్రూమ్. సో అక్కడ వచ్చేసి కిచెన్ వచ్చింది, ఇక్కడ లివింగ్ ఏరియా. అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే, జస్ట్ మేము 2 days అనమాట ఉండడానికి వచ్చింది. సో అందుకని ఇంత మినీ రూమ్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే బెడ్రూమ్ అయితే అదిరిపోయింది. బెడ్రూమ్ చూస్తారా? రండి రండి రండి. Here we go, our bedroom. సో ఇది కన్వర్టబుల్ బెడ్రూమ్ అనమాట. దీన్ని హాల్ కమ్ బెడ్రూమ్. సో ఇది కొంచెం వెరైటీగా బాగుంది కదా. ఇక్కడంతా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. ఇంకా ఏం తినలేదు. అండ్ ఇలా వస్తే ఇక్కడ ఒక చిన్న టీవీ అండ్ పెయింటింగ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం బాల్కనీలోకి వెళ్దాం. అండ్ బాల్కనీ నుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో. అండ్ కిందే రెస్టారెంట్స్. అండ్ మోస్ట్లీ ఈ రిసార్ట్ బుక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే అండి ఆ నది అనమాట. అది ఎంత సౌండ్ చేస్తుందో చూడండి. అండ్ వాటర్ కూడా అంత ప్యూర్గా ఉన్నాయి. డైరెక్ట్గా కొండ మీద ఉన్న మంచు నీళ్లు కరిగి సమ్మర్ టైంలో అలా ఫ్లో అవుతాయి అనమాట ఆ వాటర్. సో ఆ వ్యూ అయితే అదిరిపోతుంది. అండ్ ఎస్,
గైస్ ఫైనల్లీ రూమ్ దాకా అయితే వచ్చేసాము. ఈరోజు కంప్లీట్ 1 డే మొత్తం జర్నీయే చేస్తున్నాను నేను బస్ లో. అండ్ మీకు డౌట్ రావచ్చు, ఎందుకు మోస్ట్లీ బస్సు అయితే ఇంత లాంగ్ జర్నీ ఎందుకు చేయాలి బస్ లో, సిద్ధంగా మీరు ఫ్లైట్ లో రావచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ దీనికైతే ఆ ఫెసిలిటీ లేదు. ఈ షమోనీకి రావాలంటే ఫ్లైట్ ఫెసిలిటీ అస్సలు లేదంటండి. సో ఎదర్ ఉంటే బస్ ఆర్ ట్రైన్. ఆల్మోస్ట్ అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బస్ జర్నీ అంటే కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయి నాకు. కానీ తప్పదు కదా, కొన్ని వ్యూస్ కొన్ని లొకేషన్స్ చూడాలంటే కొంచెం కష్టపడి రావాలన్నమాట. అండ్ ఇక్కడ ఎందుకంటే ఇవి హై మౌంటైన్స్ కదా, స్నో మౌంటైన్స్. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఫ్లైట్ అదంతా ఏం లేదు. వస్తే ఈ 2 ట్రాన్స్పోర్ట్సే ఉన్నాయి, లేదంటే సెల్ఫ్ గా మనం డ్రైవ్ చేసుకొని రావచ్చు. సో అదనమాట ఈ రోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ లో అమ్మాయి గారు. ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని గట్టిగా ప్రెస్ చేయండి. మళ్ళీ కొత్త వ్లాగ్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై.